హాయ్ అన్నయ్య. ఇప్పుడు మనం గుడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ సంతలో ఈ బిల్డింగ్ కనబడుతుంది కదన్నా, ఈ బిల్డింగ్ లోపల మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళు, పెద్ద సైజు మేకపోతులే ఉంటాయన్న. ఈ బిల్డింగ్ సరౌండింగ్లో మనకి ఎక్కువ పెద్ద సైజు పొట్టేళ్ళు, పెద్ద సైజు మేకపోతులు దొరుకుతాయన్న. ఇవి ఇతన పొట్టేళ్ళుగా తీసుకెళ్తారు, ఇతన పోతులుగా తీసుకెళ్తారు. ఇక్కడ ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో మీకు రైతు దగ్గరికి వెళ్ళేసి ఎలా చెప్తున్నారు, రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తానన్నా. రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తానన్నయ్య. అన్న ఇక్కడ పెద్ద సైజు పోతులు ఉన్నాయన్న. మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30 నుంచి 35 వరకు లైవ్ వెయిట్ వస్తాయన్న. మనకి ఇక్కడ పెద్ద సైజు పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30-35 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం పిల్లలు వచ్చేసి ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో బాబాయ్ అని అడిగి చెప్తాను మీకు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి 35 వరకు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి అన్న జత ఎలా చెప్తున్నారో చూపిస్తానన్న. బాబాయ్ మీ అన్న పిల్లలు మీ కదా, ఎవరి అదొకటేనా? అయ్యి ఎవరి ఏం చెప్తున్నారు బాబాయ్? అయినా తెలీదన్న. ఓకే ఓకే అన్న. పిల్లలకి వెళ్ళాతను లేదన్న. రేట్ అడగదాం అనుకుంటే పిల్లలకి వెళ్ళాతను లేదు కాబట్టి ఈ పోతు మీది బాబాయ్ అన్న. ఇక్కడ పోతుల కల్లా ఆయన లేదన్న. రేట్ అడిగి చెప్దాం అనుకుంటే పక్కకి వెళ్ళాడంట. సరే వేరే బ్యాగ్ చూపిస్తానన్నా మీకు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి లైవ్ వెయిట్ అయితే మనకి 28-30 లైవ్ వెయిట్ వస్తాయన్న ఈ పిల్లలు. ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తానన్న. ఇవి పెద్ద సైజు పిల్లలన్న. ఇవి వచ్చేసి మనకి 28-30 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి అన్నగారు జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎన్ని పిల్లలు జత ఎలా చెప్తున్నారో చూపిస్తున్నా. ఎన్ని పిల్లలు ఉన్నవి? ఎన్ని పిల్లలు? 10 పిల్లల 17 పిల్లల జత ఏం చెప్తున్నారన్న? జత 26,000 చెప్తున్నారు. 17 పిల్లల 17 పిల్లలు అన్న. మొత్తం అన్నగారు వచ్చేసి జత వచ్చేసి 26,000, జత వచ్చేసి 21,000 అడుగుతున్నారు. మీరు 26,000 చెప్తున్నారు. లాస్ట్ 24 ఇవ్వమంటున్నారు అన్న. మొత్తం వచ్చేసి 17 పిల్లలు ఉన్నాయి. జత వచ్చి అవును గట్టి పిల్లలు. ఓకే ఓకే. అన్న వచ్చేసి 26,000 చెప్పారంట. ఫైనల్గా అయితే 24,000 ఇవ్వన్నారంట. వేరే వాళ్ళు 21,000 అడిగి వెళ్ళిపోయారంట. మొత్తం 17 పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 28-30 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం 17 పిల్లలు చూడడానికి బాగున్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత 26,000 చెప్పారు. ఫైనల్ రేట్ అయితే 24,000 అన్నారంట. 21,000 అడిగి వెళ్ళిపోయారంటున్నా. ఓకే అన్న. మీకు ఇంకో బ్యాచ్ చూపిస్తున్నా. ఏనా బేరం జరుగుతుందా? ఓకే ఓకే అన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు మనకి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి లైవ్ వెయిట్ ప్రకారం ఎంత వస్తుందో చెప్తానన్నా మీకు. లైవ్ వెయిట్ అన్న ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 కేజీలు 32 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. 30 నుంచి 32 వరకు లైవ్ వెయిట్ వస్తాయన్న. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి కాబట్టి మన యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి 30 నుంచి 32 వరకు లైవ్ వెయిట్ వస్తాయన్న. జత ఎంత చెప్తున్నారో బాబాయ్ అని అడిగి చెప్తున్నా. బాబాయ్ మీ అన్న పిల్లలు ఎన్ని పిల్లలు బాబాయ్? 12 పిల్లల 12. ఏం చెప్తున్నా జత? జత 20,000. ఏది బాబాయ్ జత 20,000 చెప్పేది? నువ్వు చెప్పు బాబాయ్. వీడియోలో పెట్టేదానికిలే బాబాయ్. ఏం చెప్తున్నారు? జత 26,000 చెప్తున్నారా? బాబాయ్ వచ్చేసి జోక్ చేశారు. జత 20,000 అన్నారు. జత వచ్చేసి 26,000 చెప్తున్నారు. మొత్తం చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి 32 లైవ్ వెయిట్ వస్తాయి. మొత్తం 12 పిల్లలు ఉన్నాయన్న. జత వచ్చి 26,000 చెప్తున్నారు. సరే మీకు పెద్ద సైజు పొట్టేళ్ళు చూపిస్తానన్నా. పెద్ద సైజు పొట్టేళ్ళు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో, బిగ్ సైజు పొట్టేళ్ళు అవి ఎలా ఉన్నాయో చూపిస్తానన్నా. ఏమన్నా వెంకటేషు ఏం అమ్మలేదా అంట? ఎన్ని పిల్లలా అమ్మేసావా? అయ్యేనా ఉండే తెచ్చిందే? ఒక జత అమ్మింది. ఒక జత అమ్మావా? ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం? 37 30
37 ఎత్తుకొచ్చావు. 35 ఉన్నాయి. ఏం చెప్తున్నావు కట్ట మీద? కట్ట మీద ఏం చెప్తున్నావు చెప్పబ్బా. అడుగు. కట్ట మీద ఏం చెప్తున్నావునా? 32,000. మొత్తం ఎన్ని? 35 పిల్లలా? మొత్తం ఎన్ని? 35 పిల్లలా అన్న. మొత్తం వచ్చేసి 35 పిల్లలు ఉన్నాయన్న. లైవ్ చూస్తా. సతవలో కొన్ని ఉన్నాయి, సతవలు కొన్ని లేవు అన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 33 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. మనకి 33 లైవ్ వెయిట్ వస్తాయన్న. మనకి మొత్తం కట్ట వచ్చేసి 35 పిల్లలు ఉన్నాయన్న. జత వచ్చేసి 32,000 చెప్తుండేది. జత 32,000 చెప్తున్నా. ఎన్ని మొత్తం? 35 పిల్లలా? సతాలు లేవు కదనా? 5 పిల్లలు. అవునవును. సరే నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ. ఇప్పుడు 35 పిల్లలు ఉన్నాయి. ఇచ్చే బేరం నేను 32 చెప్పిన. ఒక లైన్ గా నువ్వు అడిగి సరే ఉన్నాయి. సతవలు లేవు పిల్లలు. అవునవునులే. ఈ బ్యాచ్ వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళే. రాజంపేట దగ్గర, చక్రంపేట దగ్గర గోవిందంపల్లి అన్న. ఇంతకుముందు నెక్స్ట్ వీక్లో మనం ఒక బ్యాచ్ వీళ్ళకి 30,500 లెక్కన నేను నెల్లూరు వాళ్ళకి ఇప్పించానన్న. ఇవి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అన్న. ఇవి వచ్చేసి 35 పిల్లలు ఉన్నాయన్న. మొత్తం 40 పిల్లలు తీసుకొచ్చారంట. 5 పిల్లలు అమ్మేస్తారంట. పోతే ఇంకా 35 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 32,000 చెప్తున్నారు. నువ్వేదో అడుగు అంటున్నారు. సరే బేరం అయితే నేను తర్వాత వాళ్ళతో మాట్లాడతానన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి 33 వరకు లైవ్ వెయిట్ వస్తుందన్న. జతపరంగా అయితే 32,000 అన్నగారు చెప్తున్నారు. అది ఫైనల్ రేటు కాదు, మనకి 30 లోపలే వస్తాయి పిల్లలు అయితే. కాకపోతే ఏంటంటే రేటు మనం మాట్లాడితే దాన్ని బట్టి ఉంటుందన్న రేటు. సరే నెక్స్ట్ మళ్ళీ వీడియో చూపిస్తానన్న. ఈ తర్వాత నేను మాట్లాడతాను. ఎవరికైనా కావాల్సి ఉంటే నెంబరు చెప్తాను, ఆ నెంబర్ కాల్ చేద్దరు. ఈ పిల్లలు వచ్చేసి చక్రంపేట, రాజంపేట దగ్గర ఉన్న ఈ పిల్లలు మనకు తెలిసిన వాళ్ళవి. సరే నెక్స్ట్ పొట్టేలు కూడా చూపిస్తానన్న. అన్న ఇక్కడ బిగ్ సైజ్ పొట్టేళ్ళు ఉన్నాయన్న. ఇవి ఇతనపు పొట్టేళ్ళు అన్న. ఈ సైజు ఇది లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 40-45 లైవ్ వెయిట్ వస్తుందన్న. ఇది రేట్ ఎలా చెప్తున్నారు, దీని ఏజ్ ఎంత ఉందో నేను అడిగి చెప్తానన్నా. బాబాయ్ అడిగి రేట్ ఎలా చెప్తున్నారు అన్న. ఎన్ని పిల్లలు? 2 కదా అన్న. ఇటు వయసు ఎంత ఉంటుంది? సంవత్సరం ఉంటుందా? ఒక పన్ను మీద ఉందా? 2 పళ్ళ మీద ఉందా? 2 పళ్ళ మీద ఉంది. దీని పళ్ళు ఉందా? దీని పన్ను 2 పళ్ళ మీద ఉంది. ఏం చెప్తున్నారన్న? ఇది 2 కలిపి 39,000 చెప్తున్నావు. ఒక్కోటే 2 కలిపి 39,000 చెప్తున్నావు. ఏ ఊరన్నా? రాజంపేట. 2 కలిపి 39,000 చెప్తున్నారన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి 35-36 లైవ్ వెయిట్ వస్తున్నాయన్న. జత వచ్చేసి మనకి 39,000 చెప్తున్నారన్న బ్రదరు. అది ఫైనల్ రేటు కదన్న. బేరం మీదకి పోతే అటు ఇటు జరుగుతుంది. ఒకటి వచ్చేసి 2 పళ్ళ మీద ఉందన్న, ఒకటి వచ్చేసి పొళ్ళు వేయలేదంటన్నా. ఇక్కడ ఇంకా 3 పొట్టేళ్ళు ఉన్నాయన్న. ఇవి పెద్ద సైజు పొట్టేళ్ళు అన్న. ఇవి ఎలా ఉన్నాయో బాబాయ్ అని అడిగి చెప్తానన్నా. ఇవి కూడా మనకి సైజు పెద్ద సైజు పొట్టేళ్ళు. ఇవి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి, వీటి ఏజ్ ఎంత, బాబాయ్ ఎలా అనేది చూపిస్తాను. బాబాయ్ ఎన్ని పిల్లలు? 3ఏనా? వయసు ఎంత ఉంటుంది బాబాయ్ ఒక్కొక్క దానికి? ఈ పిల్లకి ఎంత ఉంటుంది? సంవత్సరం 4 నెలలు. ఈ పిల్లని ఏం చెప్తున్నావా? ఇది 26,000 చెప్తున్నావు. ఈ మధ్యలో పిల్ల 27. ఇది 2 సంవత్సరాల పిల్ల. మధ్యలో పిల్ల 3వ పిల్ల బాబాయ్. ఇది 2 కారి. ఈ పిల్ల వచ్చేసి 2 ఒకే కారి, 2 పళ్ళ మీద ఉన్నాయి. ఆ 2 వచ్చేసి ఒక్కొక్కటి వచ్చి 26,000 చెప్తున్నావు. మధ్యలో పిల్ల వచ్చి 27,000 చెప్తున్నారు అన్న. ఆ పిల్ల ఆ పక్క పిల్ల 2 పళ్ళ మీద ఒకే ఏజ్ అంటన్నా. సంవత్సరం పిల్లలు అన్న 2 పళ్ళ మీద ఉన్నాయంట. మధ్యలో పిల్ల వచ్చేసి ఇది 29,000 చెప్తున్నారన్న. ఇవి వచ్చేసి 26,000 చెప్తున్నారు. ఒక్కొక్క పిల్ల 26,000 చెప్తున్నా. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35-40 అలా లైవ్ వెయిట్ వస్తుందన్న. ఒక్కొక్క పిల్ల అన్న. మధ్యలో పిల్ల వచ్చేసి 45-50 దాకా వస్తుందన్న మధ్యలో పిల్ల. ఆ పక్క పిల్ల అయితే 35-30 పిల్లలు వస్తాయన్న. ఓకే రేట్ అయితే ఒక్కొక్క ఈ పక్క పిల్ల వచ్చేసి 26,000, ఆ పక్క పిల్ల 26,000, మధ్యలో పిల్ల 29,000 చెప్తున్నారన్న. ఇక్కడ ఒకటి ఉందన్న ఇది ఇతన పొట్టేలన్న. అన్నగారు ఏం చెప్తున్నారో చూపిస్తాను. మనకు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35-40 లైవ్ వెయిట్ వస్తుందన్న. ఇది ఇతన పొట్టేలన్న. గొర్రెల మీదకి అయితే తీసుకెళ్తుంటారు.
అన్నగారు ఎలా చెప్తున్నారో ఏంటో అడిగి చెప్తానన్నా మీకు. మీదేనన్నా పొట్టేలు అన్న ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1.5 సంవత్సరం ఉంటుందా? 2 పళ్ళ మీద ఉందా? 2 పళ్ళ మీద. ఏం చెప్తున్నావు అన్న? ఒకటి వచ్చి 26,000 చెప్తున్నారు. 2 పళ్ళ మీద ఉందంటున్నా. 1.5 సంవత్సరం ఏజ్ అంటున్నా. పిల్లలు వచ్చేసి 26,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేటు కాదు, బేరం మీద పోతే అటు ఇటు ఉంటుంది. ఇది ఇత్తనం పొట్టేలన్న, మన గొర్రెల మీదకి ఎలా తీసుకెళ్తుంటారన్న. అవి ఇక్కడ ఒక జత పోతులు ఉన్నాయన్న. ఇవి అన్నగారు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇక్కడ ఒక జత పొట్టేళ్ళు ఉన్నాయన్న. ఈ 2 ఎలా చెప్తున్నారో చూపిస్తానన్న మీకు. ఈ పోతులు వచ్చేసి మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఒక్కొక్క పిల్ల 30-32 లైవ్ వెయిట్ వస్తుంది. ఒక్కొక్క పిల్లలు నేను చెప్తున్నది. ఒక్కొక్క పిల్ల 30-32 లైవ్ వెయిట్ వస్తుందన్న. జత వచ్చి అన్నగారు ఏం చెప్తున్నారో చూపిస్తాను. అక్కడ 2 పొట్టేళ్ళు ఉన్నాయన్న. ఆ 2 కూడా రేట్ ఎంత? ఏం చెప్తున్నా పోతులు ఈ జత? జత మీద 27,000 చెప్తున్నా. నా జత మీద వచ్చేసి 27,000 చెప్తున్నారు పోతులు. ఇవన్నా 45 జత వచ్చేసి 45,000 చెప్తున్నారన్న. ఇవి మామూలుగా ఎత్తున పొట్టేళ్ళన్నా. ఇవి కటింగ్ పర్పస్ మీద కూడా తీసుకెళ్తుంటారు. ఓకే, అవి వచ్చేసి ఎంతన్నా? ఇవి పొట్టేళ్ళు ఎంత? జత వచ్చి 45,000. మేకపోతులు 27,000. జత వచ్చి 27,000 చెప్తున్నారన్న. ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయన్న. బేరం చెప్తున్నారు. అన్న ఇక్కడ వచ్చేసి 2 పిల్లలు బేరం జరుగుతున్నాయన్న. బాబాయ్ వచ్చేసి 45,000 చెప్పారన్న. 2 పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 40-45, ఒక్కొక్క పిల్ల 40-45 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి 45,000 చెప్పారన్న. ఇక్కడ ఈ జత వచ్చేసి మనకి 42,000 చెప్తున్నారన్న. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ మనకి 35-40 లోపల లైవ్ వెయిట్ వస్తాయన్న. అవి మనకి 40 నుంచి 45 వరకు లైవ్ వెయిట్ వస్తాయి. ఆ జత ఈ జత వచ్చేసి మనకి 35-40 లోపల వస్తాయన్న లైవ్ వెయిట్. ఇవి వచ్చేసి 42,000 చెప్తున్నారు. అవి వచ్చేసి 45,000 చెప్తున్నారన్న. మా ఊళ్ళో సంగతి నేను చెప్పుకుంటే మీకు గిట్టేదాన్ని మీరు అడగమంటున్నారా? ఇచ్చే రేటు తీసుకున్నాను. ఆయన చెప్పాడు కదా, మీరు అడగండి అన్న. ఏమి మనబోటి అన్న, వెంకీ మనబోటి అన్న. ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళు చాలా వరకు ఆగున్నాయన్న. ఇక గొర్రెల టైం అయింది కాబట్టి గొర్రెలు వీడియో తీయాలి. టైం లేదు కాబట్టి ఇప్పటికే మనకి 9:10 అవుతుంది టైము. మనకి ఇంకా గొర్రెలు వీడియో తీయాలి. టైం లేదు కాబట్టి ఈ వారంతో ఇంకా వీడియో ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వారం మిగతావి మీకు వీడియో పంపిస్తానన్నా. నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ ఇంకా మీకు పొట్టేలు కానీ మేకపోతలు కానీ మళ్ళీ బాగా చూపిస్తానన్నా. ఇప్పుడు గొర్రెలు వీడియో తీసుకోవాలి, టైం లేదు కాబట్టి 9:10 అవుతుంది కాబట్టి ఇంకా ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఓకే, ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి బ్రదర్.